ఎన్నికల సంస్కరణకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అధికార పీఠాల నుంచి నేరగాళ్లను ఏరివేయాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇందులో భాగంగానే నేరగాళ్లు ఎంత పెద్దవారైనా ఇంటికి పంపే బిల్లును తీసుకురావడానికి తాము ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అయితే ఇటువంటి బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించడం చూస్తే ఆగ్రహం వస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బీహార్ పర్యటన సందర్భంగా ప్రతిపక్షాలపై నరేంద్ర మోడీ మండిపడ్డారు. నేరస్తులకు చెక్ పెట్టే ఎన్నికల సంస్కరణలపై ప్రతిపక్షాల వైఖరిని ఆయన దుయ్యబట్టారు. అధికార పీఠాల నుంచి నేరగాళ్లను ఏరివేయడానికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కంకణం కట్టుకుందని నరేంద్ర మోడీ వెల్లడించారు. తీవ్రమైన నేరాభియోగాల నేపథ్యంలో 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే సదరు నేత ప్రధాని అయినా, ముఖ్యమంత్రి అయినా, చివరకు సాధారణ మంత్రి అయినా ఇంటికి పంపే ఒక బిల్లును ఇటీవల లోక్సభలో హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లును లోక్సభలోని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. విపక్ష ప్రభుత్వాలను కూలదోయటానికే సర్కార్ ఈ బిల్లును తీసుకువచ్చిందని ఘాటు ఆరోపణలు చేశాయి. ఈ నేపథ్యంలో బీహార్లోని గయాజీలో జరిగిన బహిరంగ సభలో ప్రతిపక్షాల తీరుపై ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. నేరాలు చేసిన వారు ఎంతటి పెద్ద పదవుల్లో ఉన్నా వారిని ఇంటికి పంపే బిల్లును ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో తనకు అర్థం కావటం లేదన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. నేరస్తులు కీలక పదవుల్లో కొనసాగాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయా అని ఆయన నిలదీసి ప్రశ్నించారు. ఇక ఈ సందర్భంగా ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలను ప్రధాని నరేంద్ర మోడీ ఎద్దేవా చేశారు. ఆర్జేడీ అలాగే కాంగ్రెస్ నేతలు ఉంటే జైల్లో ఉంటారని, లేకపోతే బెయిల్పై విడుదలయ్యి బయట ఉంటారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. అందుకే నేరగాళ్లకు చెక్ పెట్టడానికి తాము తీసుకువచ్చిన బిల్లును లోక్సభలో అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ప్రయత్నించాయని నరేంద్ర మోడీ ఎద్దేవా చేశారు. ఇక 50 గంటల జైలు శిక్ష అనుభవిస్తే ఉద్యోగులు ఇంటికి పోతున్నారని ఆయన వెల్లడించారు. అటువంటి సమయంలో 30 రోజుల పాటు నిర్బంధంలో ఉన్న కీలక నేతలు పదవుల్లో ఎలా కొనసాగుతారని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశ్నించారు. రాజకీయాల నుంచి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతలను ఇంటికి సాగనంపడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. భవిష్యత్తులో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతలను రాజకీయాల నుంచి తరిమి కొడతామని ప్రధాని నరేంద్ర మోడీ కుండబద్దలు కొట్టారు. నేరస్తులకు చెక్ పెట్టడానికి తాము తీసుకురాదలిచిన చట్టానికి ఎవరు అతీతులు కారని ఆయన వెల్లడించారు. ప్రధాని, ముఖ్యమంత్రి పదవుల్లో ఉన్నవారు కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తారని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా బీహార్ పర్యటన సందర్భంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. వివిధ ప్రాంతాల్లో మొత్తం 13,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బీహార్లోని బీజేపీ, జేడీయూ ప్రభుత్వ పనితీరును ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. కాగా ఎప్పటిలాగే డబుల్ ఇంజిన్ నినాదాన్ని మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చారు. గతంలో బీహార్లో ఆటవిక పాలన నడిచిందని పరోక్షంగా ఆర్జేడీ నేతలను ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. సదరు ఆటవిక పాలనకు బీజేపీ తెరదించిందని మోడీ వెల్లడించారు. కాగా ఇటీవల బీహార్పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇందుకు కారణం బీహార్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటమే. ఇక ఎన్నికలు ఎదుర్కోవడానికి ఇప్పటికే 2 ప్రధాన కూటములు సంసిద్ధంగా ఉన్నాయి. ఇందులో మొదటిది బీజేపీ జనతాదళ్ యు కూటమి. జనతాదళ్ యు అగ్రనేత నితీష్ కుమార్ ఇప్పటికే బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీ, జేడీయూ కూటమిని గెలిపించి మరోసారి ముఖ్యమంత్రి కావాలన్నది నితీష్ కుమార్ ఆశయంగా కనిపిస్తోంది. కాగా మరోవైపు కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి కూడా బలంగా ఉంది. యువనేత తేజస్వి యాదవ్ నాయకత్వంలో ఆర్జేడీ ఇటీవల బలం పుంజుకుందన్న వార్తలు వస్తున్నాయి. ఇక దీంతో బీజేపీ అప్రమత్తమైంది. కాగా బీహార్కు ఈ ఏడాది తాజాగా నరేంద్ర మోడీ చేసిన పర్యటన 6ది. వచ్చే ఎన్నికల్లో మరోసారి బీజేపీ, జేడీయూ కూటమిని గెలిపించాలని ఎన్డీఏ కూటమి గట్టి నిర్ణయం తీసుకుంది.
కాగా ఇటీవల తెర మీదకు ఓట్ చోరీ ఉదంతం వచ్చిన సంగతి తెలిసిందే. ఓట్ల దొంగతనంపై ప్రజలను చైతన్యపరచడానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం బీహార్లో పర్యటిస్తున్నారు. మొత్తం 16 రోజుల పాటు రాహుల్ యాత్ర సాగనుంది. క్షేత్ర స్థాయిలో ఆయన జరుపుతున్న పర్యటన సగటు ఓటర్లను ఆకట్టుకుంటున్నట్లు వార్తలందుతున్నాయి. దీంతో కాంగ్రెస్ అలాగే ఆర్జేడీ క్యాడర్లో జోష్ వచ్చింది. అయితే ఎన్నికల వరకు రాహుల్ యాత్ర టెంపో ఉంటుందా అనేది తెలియరాలేదు. ఏమైనా నేరం చేస్తే కుర్చీ నుంచి దింపేసే బిల్లును కేంద్రం సీరియస్ గా తీసుకుంది.